హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక దారుణమైన మర్డర్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 3వ తారీఖు 2025వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలోని తమకూరు జిల్లాలోని బెల్లేరి అనే ఒక గ్రామం. ఉదయం 10 గంటల సమయం. ఒక వీధి కుక్క ఆ గ్రామంలోని వీధుల్లో నడుచుకుంటూ పరుగులు పెట్టుకుంటూ వెళ్తోంది. ఆ వీధి కుక్కను చూసిన ప్రతి ఒక్కరూ భయంతో కేకలు వేస్తున్నారు. ఎందుకంటే ఆ వీధి కుక్క తమని కరవడానికి వస్తుందని కాదు, ఆ వీధి కుక్క నోట్లో మణికట్టు పైభాగం వరకు నరికేసిన ఒక మనిషి చెయ్యి ఉంది. ఆ వీధి కుక్క ఎక్కడైనా ఒక రహస్య ప్రాంతానికి వెళ్ళి ఆ మణికట్టు పైభాగానికి వరకు నరికేసిన చెయ్యిని తిందామా అని ఎదురు చూస్తుంది. కానీ గ్రామస్తులు భయంతో కేకలు వేస్తున్నారు. కుక్క కూడా భయంతో పరుగులు పెడుతుంది. గ్రామంలోని ఒకడు ఈ విషయం పోలీసులకు చెప్పాడు. పోలీసులు కూడా కుక్క నోట్లో నరికేసిన మనిషి చెయ్యుందా, నిజమా అని తెలుసుకోవడం కోసం హుటాహుటిన గ్రామానికి వచ్చారు. ఈ వీధి కుక్క ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి తినడానికి రెడీ అవుతుంది. పోలీసులు ఆ వీధి కుక్కని అదిరించారు, బెదిరించారు. దాంతో ఆ వీధి కుక్క నోటి దాకా వచ్చిన కూడిని లాగేసుకుంటారా అన్నట్టుగా కోపంగా చూసి ఆ చేతిని అక్కడే వదిలిపెట్టి పారిపోయింది. పోలీసులు ఆ చేతిని పరీక్షించి చూస్తే చేతికి గాజులున్నాయి, వేళ్ళకి ఒక వేలికి ఉంగరం ఉంది. దాంతో అది ఒక మహిళ చెయ్యి అని పోలీసులు నిర్ధారించుకున్నారు. సరే, చెయ్యి దొరికింది, మరి మిగతా భాగం ఏది? పోలీసులకి దగ్గర ఎటువంటి క్లూ లేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు, కానీ ఎక్కడ కూడా ఆ చెయ్యికి సంబంధించిన శరీర భాగం ఏమీ కనిపించలేదు. దాంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ని రప్పించారు. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ రప్పించారు. పోలీసు కుక్కలకి ఆ చెయ్యిని వాసన చూపించారు. దాంతో పోలీసు కుక్కలు పరుగందుకున్నాయి. కుక్కల వెంకయ్య పోలీసులు పరిగెడుతున్నారు. అలా పోలీసు కుక్కలు 5 ఊళ్ళల్లో తిరిగాయి. మొత్తం రోజంతా తిరిగాయి. కొన్ని చోట్ల ఆగాయి. ఆగిన చోటల్లా ఒక పాలిథిన్ కవర్ పోలీసులకు దొరికింది. పాలిథిన్ కవర్ని విప్పి చూస్తే అందులో మహిళ శరీర భాగాలు నరికేసి కనిపించాయి. లివరు, ఇంటెస్టైన్, తొడలు, పక్కటెముకలు, అలా మోచేళ్ళు, మోకాళ్ళు ఇవన్నీ పోలీసులకు దొరికాయి. మొత్తం 7 కవర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ 7 కవర్లలో మహిళకు సంబంధించిన శరీర భాగాలు ఉన్నాయి. కానీ తల మాత్రం దొరకలేదు. మరి తల దొరకకపోతే ఈ మహిళ ఎవరు ఏంటనేది పోలీసులకి దగ్గర ఎటువంటి క్లూ లేదు. తల దొరికితే బహుశా మహిళ ఎవరు అనేది కనుక్కోవచ్చు. ఆ తర్వాత హంతకుడు ఎవరు అనేది కనుక్కోవచ్చు. మొత్తం పోలీసులు లెక్కిస్తే 18 ముక్కలుగా ఆ మహిళని నరికేసినారని పోలీసులు నిర్ధారించుకున్నారు. తల దొరికితే 19 ముక్కలు మొత్తం నరికినట్టుగా పోలీసులు భావిస్తారు. కానీ తల దొరకలేదు. ఈ లోపల ఆగస్టు 8వ తారీఖు అయిపోయింది. ఆగస్టు 9వ తారీఖు పోలీసు కుక్కలు పరిగెడుతూ ఒక చోట ఆగాయి. అక్కడ పాలిథిన్ కవర్ పోలీసులకి కనిపించింది. విప్పి చూస్తే పోలీసులు ఊహించినట్టుగానే అందులో మహిళ తల ఉంది. దాంతో మొత్తం మహిళకు సంబంధించిన శరీర భాగాలన్నీ దొరికాయి. కానీ ఈ మహిళ ఎవరు? పోలీసుల దగ్గర ఉన్న ప్రశ్న. ఈ మహిళ ఎవరు అనేది తెలిస్తే ఆ మహిళని అంత దారుణంగా 19 ముక్కలుగా నరికిన హంతకుడు ఎవరు అనేది తెలుస్తుంది. పోలీసులు సరే ఎక్కడైనా మిస్సింగ్ కేసు ఏమైనా నమోదైందా అని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరా తీశారు. ఏమైనా మిస్సింగ్ కేసు నమోదైందా అని. అదే బెల్లేరి గ్రామానికి చెందిన పోలీస్ స్టేషన్లో ఆగస్టు 4వ తారీఖు ఒక మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరు బసవరాజు. బసవరాజు తన భార్య లక్ష్మీదేవమ్మ ఆగస్టు 3వ తారీఖు నుంచి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు బసవరాజుని పిలిపించి ఈ మార్చరీలో దాచిపెట్టిన ఈ మహిళ డెడ్ బాడీకి సంబంధించిన ముక్కలన్నీ చూపిస్తే అది తన భార్య లక్ష్మీదేవమ్మదేదని గుర్తించి బోరున వెలిపించాడు. పోలీసులు మరి నీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగితే బసవరాజు తనకెవరూ శత్రువులు లేరని చెప్పారు. మరి లక్ష్మీదేవమ్మని దారుణంగా హత్య చేసింది ఎవరు? అంత దారుణంగా 19 ముక్కలుగా నరికి హత్య చేయాల్సిన అవసరమే ఉంది. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో లక్ష్మీదేవమ్మని ముందుగా గొంతు పిసికి హత్య చేసి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికారు. కానీ ఇక్కడ ఒక మామూలు వ్యక్తి నరకలేదు. ఎవరో ప్రొఫెషనల్ వ్యక్తి, అదేదో సినిమాలో ఎవడో విలన్ చెప్పినట్టుగా ఒక పద్ధతిగా అంటుకట్టినట్టుగా పద్ధతిగా కొట్టాడేంట్రా అన్నట్టుగా ఒక పద్ధతిగా కట్ చేశారు. అంటే ఒక ప్రొఫెషనల్ వ్యక్తి ఈ హత్యలో పాల్గొన్నాడని పోస్ట్మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది. దాంతో ఎవరు ఏం చేస్తుంటారు? ఇక్కడ పోలీసులు బసవరాజు సంబంధించిన బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ విచారించారు. కానీ వాళ్ళెవరూ తమకేమీ తెలియదని చెప్పారు. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. దాంతో పోలీసులు బసవరాజుని అసలు ఎప్పటి నుంచి కనిపించట్లేదు, ఏం చెప్పింది నీకంటే ఆగస్టు 3వ తారీఖు తన కూతురు దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. తిరిగి ఇంటికి రాలేదు. నేను ఆ రోజంతా వెయిట్ చేశాను. ఆగస్టు 4వ తారీఖు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పాడు. పోలీసులు
లక్ష్మీదేవమ్మ కూతుర్ని అల్లుడిని విచారించారు. వాళ్ళు కూడా తమకేమీ తెలియదని చెప్పారు. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. దాంతో పోలీసులు ఈ శరీర భాగాలు ఏ ఏ ప్లేసులు అయితే దొరికాయో అక్కడున్న సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు. అలా పరిశీలిస్తే ఎన్నో వెహికల్స్ కనిపించాయి, ఎంతోమంది వ్యక్తులు కనిపించారు. కానీ ఎవరి మీద అనుమానం కలగలేదు. కానీ కొన్ని సీసీటీవీ ఫుటేజీల్లో ఒక ఎస్యూవీ వెహికల్ మారుతూ సుజుకి బ్రెజ్జా మాడిఫై చేసి కనిపించింది. ఇందులో ఏంటి ప్రత్యేకత అని అనుకుంటున్నారా? ఆ వెహికల్ మాడిఫై చేసింది, పైగా ముందున్న నంబర్ ప్లేటు వెనుకున్న నంబర్ ప్లేటు డిఫరెంట్. పోలీసులు ఆరా తీస్తే ఆ నంబర్ ప్లేట్లు ఫేక్ అని తేలింది. సరే, ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయని పోలీసులు ఆరా తీస్తే అది సతీష్ అన్న వ్యక్తి మీద పేరు మీద రిజిస్టర్ అయిందని పోలీసులు తెలుసుకున్నారు. దాంతో పోలీసులు సతీష్ నంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది? సరే, సతీష్ కాల్ డేటా లొకేషన్ ఏదంతా పరిశీలించారు. హత్య పలానా రోజున జరిగిందని పోలీసులు భావించిన దగ్గర ఏమైనా లొకేషన్ ఉందా అని పరిశీలిస్తే పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ దొరకలేదు. దాంతో సతీష్ ఎక్కడున్నాడని పోలీసులు తెలుసుకొని సతీష్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సతీష్ తనకేమీ తెలియదని చెప్పాడు. అదేంట్రా, మరి కారు నీ పేరు మీద రిజిస్టర్ అయిందని అడిగితే 6 నెలల క్రితమే నేను కారును అమ్మేశానని చెప్పాడు. కానీ సతీష్ చెప్పిన సమాధానాలతో సంతృప్తి పడని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి సతీష్ ఒక పేరు చెప్పాడు. వాడి పేరు కార్తీక్. పోలీసులు కార్తీక్ను కూడా అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మాకేమీ తెలియదు అని మరొకరి పేరు చెప్పారు. ఆ పేరు విన్న పోలీసులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఎందుకంటే సతీష్ కార్తీక్ చెప్పిన పేరు డాక్టర్ రామచంద్రయ్య. డాక్టర్ రామచంద్రయ్య ఎవరో కాదు, హత్య గావించబడ్డ లక్ష్మీదేవమ్మ అల్లుడే. సతీష్ని కార్తీక్ని మరి ఎక్కడున్నాడో రామచంద్ర అని అడిగితే ధర్మస్థలకి వెళ్ళాడని చెప్పాడు. పోలీసులు ధర్మస్థలం నుంచి తిరిగి వస్తున్న రామచంద్రని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సతీష్ కార్తీక్ల ఎదురుగా కూర్చోపెట్టి ముగ్గురిని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి డాక్టర్ రామచంద్రయ్య అవును, మా అత్తని నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశావని అడిగితే జరిగినదంతా చెప్పాడు. అదేంటి అంటే డాక్టర్ రామచంద్రయ్య ఒక డెంటల్ డాక్టర్. రామచంద్రయ్య వయస్సు దగ్గర 45 సంవత్సరాలు ఉంటుంది. రామచంద్రయ్య లక్ష్మీదేవి కూతురు తేజస్విని పెళ్లి చేసుకున్నాడు. 3 సంవత్సరాల కూతురు కూడా ఉంది. కానీ రామచంద్రయ్యకి ఇదివరకే పెళ్ళైంది. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. తనకంటే వయస్సులో సగం దాదాపు 22 సంవత్సరాల వయసున్న తేజస్విని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ రామచంద్రయ్యకి తన అత్తయ్య లక్ష్మీదేవమ్మ క్యారెక్టర్ మీద అనుమానం. లక్ష్మీదేవమ్మకి 10 మందితో సంబంధాలు ఉన్నాయి, 10 మందితో తిరుగుతుంటుంది. తన కూతురుని కూడా అదేవిధంగా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది. ఎంత చెప్పినా తన ఇంటికి మాటికి వస్తుంది. కూతురు చూడ్డాన్న నెపంతో వచ్చి కూతుర్ని చెడు మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఇక్కడ రామచంద్రయ్య తన అత్త మీద అనుమానాలు పెంచుకున్నాడు. ఎంత చెప్పినా తన ఇంటికి రావడం లక్ష్మీదేవమ్మ మానలేదు. ఈ క్రమంలో రామచంద్రయ్య అనుమానం 10 పెనుభూతమైంది. దాంతో తన అత్తయ్య లక్ష్మీదేవమ్మ మీద విపరీతమైన అసహ్యము, కోపము, పగ, ద్వేషం ఇదంతా పెంచుకున్నాడు. ఎంత చెప్పినా తన ఇంటికి రావట్లేదు. దీనికి పరిష్కార మార్గం ఒక్కటే, హత్య చేస్తే పీడ విరగడవుతుందని ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇక్కడే రామచంద్రయ్య మరి చట్టానికి పోలీసులకి చెక్కకూడదు, ఏం చేయాలి అని ఆలోచించాడు. విపరీతంగా సినిమాలు చూశాడు, క్రైమ్ వెబ్ సిరీస్ ఇవన్నీ చూశాడు. రామచంద్రయ్య ఒక డెంటల్ డాక్టర్. తన దగ్గరికి అప్పుడప్పుడు వచ్చే పేషెంట్ సతీష్ చాలా క్లోజ్. దాంతో సతీష్ని సహాయం అడిగాడు. సతీష్కి 4 లక్షల రూపాయలు ఇస్తానని మభ్యపెట్టాడు, ఒప్పించాడు. సతీష్ ఒప్పుకున్నాడు. సతీష్ తన కజిన్ కార్తీక్ని కూడా రంగంలోకి దింపాడు. ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకున్నారు. దాదాపు 6 నెలల పాటు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్లో భాగంగా ముగ్గురు ముందుగా ఒక వెహికల్ని కొన్నారు. ఎస్యూవీ వెహికల్ మారుతూ సుజుకి బ్రెజ్జా. దీన్ని రామచంద్రయ్య తెలివిగా సతీష్ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ప్లాన్లో భాగంగా ఈ నెల 3వ తారీఖు లక్ష్మీదేవమ్మ తన కూతురిని చూడడం కోసం రామచంద్రయ్య ఇంటికి వచ్చింది. కూతురుతో మాట్లాడింది. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అయిపోయిన తర్వాత తన ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు రామచంద్రయ్య అత్తయ్య, నేను కొత్తగా ఒక కారు కొన్నాను, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే లక్ష్మీదేవమ్మ ఆనందంగా ఒప్పుకుంది. వచ్చి కారులో కూర్చుంది. డ్రైవింగ్ సీట్లో రామచంద్రయ్య కూర్చున్నాడు. అప్పటికే కారు వెనక సీట్లలో సతీష్, కార్తీక్ నక్కి కూర్చున్నారు. ఈ విషయం లక్ష్మీదేవమ్మకి తెలియదు. కారు బయలుదేరింది. అలా ఊరి పిలిమూరలు దాటిన తర్వాత వెనుక సీట్లో కూర్చున్న సతీష్, కార్తీక్ ఇద్దరూ వెనుక నుంచి లక్ష్మీదేవమ్మ కట్టుకున్న చీర కొంగుతోనే మెడకి బిగించి ఉరితాడులాగా చేసి ఊపిరాడనీయకుండా చేసి హత్య చేశారు.
హత్య చేసిన తర్వాత ముగ్గురు లక్ష్మీదేవమ్మ డెడ్ బాడీని ఎక్కడైనా కాలువలోనో నదిలోనో ఎక్కడైనా పొదల్లో పడేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పటికైనా డెడ్ బాడీ బయటపడుతుంది, పోలీసుల విషయం తెలుస్తుంది, తాము పట్టుబడుతూ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి సరే ఈ రోజు రాత్రికి దాచిపెడదామని ఆగస్టు 3వ తారీఖు సతీష్ ఫామ్ హౌస్లో లక్ష్మీదేవమ్మ డెడ్ బాడీని దాచిపెట్టారు. మరుసటి రోజు వీళ్ళిద్దరూ నువ్వు డాక్టర్వి కదా, ఈ లక్ష్మీదేవమ్మను ముక్కలు ముక్కలుగా నరికి తలా ముక్కని వివిధ చోట్ల పడేద్దాం, అప్పుడు ఎవ్వరు కనుక్కోలేరు, కనుక్కున్నా కూడా ఈ ముక్కలన్నింటినీ దొరకడానికి చాలా టైం పడుతుంది, ఎవ్వరికి తెలియదు, ఈ లోపల వీధి కుక్కలు లేకపోతే అడవి జంతువులు ఇవన్నీ తినేస్తాయి, మనం చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ ఇస్తున్నారు. ప్లాన్లో భాగంగా డాక్టర్ రామచంద్రయ్య ఆల్రెడీ డెంటల్ డాక్టర్ కాబట్టి ఎలా ముక్కలుగా నరకాలో పద్ధతిగా తెలుసు కాబట్టి చాలా న్యాగ్గా పద్ధతిగా జాయింట్ల దగ్గర మొత్తం తన అత్త లక్ష్మీదేవమ్మ డెడ్ బాడీని 19 ముక్కలుగా నరికాడు. వాటినన్నింటినీ 7 పాలిథిన్ కవర్లలో పెట్టుకుని కారులో బయలుదేరారు. ఆగస్టు 4వ తారీఖు బయలుదేరి ఊళ్ళన్నీ తిరుగుతూ మొత్తం 5 ఊళ్ళు తిరుగుతూ ఒక్కొక్క చోట ఒక్కొక్క పాలిథిన్ కవర్ని చెట్ల పొదల్లో కాలువల దగ్గర అక్కడ ఇక్కడ పడేశారు. చట్టం నుంచి పోలీసు నుంచి ఇక తప్పించుకోవచ్చని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక వీధి కుక్క ఆ పాలిథిన్ కవర్ వాసన చూసి దగ్గరికి వెళ్ళింది, దాన్ని చీల్చింది, లోపల నుంచి చేయి బయటపడింది. దాన్ని తిందామన్న ఆశతో నోట ఖర్చుకుని వీధుల్లో పరుగులు పెడుతుంటే అందరూ చూశారు, పోలీసులు సమాచారం అందించారు. ఈ విషయం ఆ తర్వాత హత్య విషయం బయటపడింది. పోలీసులు సతీష్, కార్తీక్, డాక్టర్ రామచంద్ర మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించాడు. అలా ఒక వీధి కుక్క వల్ల కూడా లాభాలున్నాయి. ఒక వీధి కుక్క వల్ల ఒక హత్య కేసు బయటపడింది. ఇక్కడ పోలీసులు కూడా చాలా చాకచక్యంగా ఈ కేసుని ఒక క్రమశిక్షణతో చక్కగా ఛేదించారు. దానికి కర్ణాటక పోలీసులు మనం ఎంతైనా అభినందించాలి. సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఢిల్లీలో వీధి కుక్కలు ఉండకూడదని ఒక హుకుం లాంటిది, ఒక ఆర్డర్ లాంటిది జారీ చేసింది. అప్పుడే ఇక్కడ కర్ణాటకలో ఒక వీధి కుక్క వల్ల ఒక హత్య కేసు బయటపడింది. అలా అప్పుడప్పుడు వీధి కుక్కల వల్ల కూడా లాభాలు ఉంటాయి. ఎనీవే, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.